నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. జయదుర్గ అమ్మవారి చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలందరిపై ఉండాలి. జయదుర్గ దేవాలయం 11వ వార్షికోత్సవంలో అమ్మవారిని వేడుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. వాసవి మాత అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలి. గోదావరికని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెనిశెట్టి నటరాజ్ శేఖర్. ఏఐఎస్ఎఫ్ పోరాట ఫలితమే ట్రినిటీ డిగ్రీ కళాశాల దోస్తు ప్రక్రియ రద్దు. ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల ప్రీతం వెల్లడి. పారదర్శకంగా విత్తనాలు విక్రయం చేపట్టాలి. జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సూచన. వేదనలోనూ వీడని వితరణ. కుమారుడు స్మృతిలో అన్నదానం ఆదర్శంగా నిలుస్తున్న రామిళ్ల దంపతులు. కేసు పెడితే పెట్టుకోండి, నా స్థలాన్ని కాపాడుకుంటా అంటున్న మాజీ మంత్రి మల్లారెడ్డి. జయదుర్గ అమ్మవారి చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలందరిపై ఉండాలని జయదుర్గ దేవాలయం 11వ వార్షికోత్సవంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అమ్మవారిని వేడుకున్నారు. గోదావరికని జవహర్ నగర్ స్టేడియం సమీపంలోని జయదుర్గ అమ్మవారి దేవాలయం 11వ వార్షికోత్సవ వేడుకల్లో ఆలయ నిర్మాణకర్త మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి స్నేహలతో కలిసి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దంపతులు అమ్మవారి సన్నిధిలో చండీ హోమం, కుంకుమ పూజలు, నవగ్రహ పూజలు నిర్వహించారు. దాదాపు 35 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న అమ్మవారి ఆలయాన్ని నూతనంగా నిర్మాణం చేపట్టి 11 సంవత్సరాలకు కావస్తున్న సందర్భంగా శనివారం 11వ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వార్షికోత్సవ వేడుకలు సహకరించిన భక్తులకు, ఆలయ కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సతీ సమేతంగా చండీ హోమం కార్యక్రమం, కుంకుమ పూజ, నవగ్రహ పూజ నిర్వహించారు. ఓం శ్రాదానాయ నమః, ఓం నిమగ్నాయ నమః, ఓం సంకారాయ నమః. దేవతాభ్యేదం నమః అనేన ఆవత్యేదోదం ప్రణేమహే హోదారం మంత్రోక్తదేవతాభ్యేదం నమః. ఓం గౌరీని మాయసులింగాలు దక్షత్యేక పదే త్రిపదే రాజదుష్పదే దేవతాభ్యేదం నమః. ఈ జవహర్ నగర్లో ఉన్నటువంటి జయదుర్గ ఆలయంలో గత 30-35 సంవత్సరాలుగా ఇక్కడ చండీబొమ్మ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా వార్షికోత్సవాన్ని గుడి నిర్మాణం తర్వాత ఇది 11వ వార్షికోత్సవాన్ని నిర్మాణం చేస్తుంది. ఈరోజు ఆ యొక్క వార్షికోత్సవ కార్యక్రమంతో పాటు చండీబొమ్మ కార్యక్రమం, అదేవిధంగా గణపతి హోమం, కుంకుమ అర్చన, నవగ్రహ పూజలను కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు 11వ వార్షికోత్సవాన్ని సందర్భంగా అమ్మవారు మా గోదావరి అందరికీ ఈ ప్రాంత వాసులందరూ కూడా రేటు చల్లగా చూడాలని ఆ దేవుడిగా అమ్మ మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణదాస్తద. మన గోదావరికని పట్టణంలో జవహర్ నగర్ వీధిలో జయదుర్గా దేవాలయ 11వ వార్షికోత్సవం కొప్పుల ఈశ్వర శ్రీలత దంపతులు అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సామూహిక
చండీ హోమం నిర్వహించుకోబోతున్నాం కాబట్టి భక్తులందరికీ కూడా ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి చండికా పరమేశ్వరి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కూడా కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పెంట రాజేష్, బీఆర్ఎస్ నాయకులు అచ్చెవేణు, తోకల రమేష్, నూతి తిరుపతి, అల్లం ఐలయ్య అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమ్మదయ ఉంటే అందరూ చల్లగా ఉంటారని, వాసవిమాత అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని గోదావరికని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెలిశెట్టి నటరాజ్ శేఖర్ కోరుకున్నారు. ఎఫ్సీఏ గౌతమి నగర్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్యుల కులదైవం వాసవిమాత అమ్మవారి జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళలు ఆలయంలో భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహించారు. నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో సౌభాగ్యవతులుగా జీవించేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. అమ్మవారికి హారతినిచ్చి వడిబియ్యం పోసుకున్నారు. ఈ సందర్భంగా నటరాజ్ శేఖర్ మాట్లాడుతూ వాసవిమాత అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఆర్యవైశ్య కుల బాంధవులు అందరూ హాజరై వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారికి అనూష జ్యువెలర్స్, ఆముల సత్యనారాయణ, భాగ్య దంపతులు వెండి పట్టుచీరను అందించగా రేణుకుల శ్రీనివాస్, బొల్లం అనిల్ కుమార్లో చెరో పావుతలం వెండిని అమ్మవారికి అందజేశారు. అలాగే తాటిపల్లి అశోక్ కుమార్ అన్నదానం చేయడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి చల్లని చూపుతో అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని నటరాజ్ కోరుకున్నారు. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ గౌతమ్ నగర్ ఆలయంలో కూడా అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా చాలా విశేషమైన భక్తులు ఆర్యవైశ్యులు చాలామంది పాల్గొన్నారు. అమ్మవారికి కూడా వెండి అలంకరణ చేశారు. అనుష జ్యువెలర్స్, నార్ల సత్యనారాయణ, భాగ్యలక్ష్మి దంపతులు, నార్ల సత్యనారాయణ, భాగ్యలక్ష్మి, అనుష జ్యువెలర్స్ వారు వెండి చీర బహుకరించినారు. అలాగే రేణుకుల శ్రీనివాస్ దంపతులు 1 కిలో వెండి, బొల్లం అనిల్ కుమార్ గారు కూడా 1 కిలో వెండి, తాటిపల్లి అశోక్ కుమార్ గారు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అమ్మవారి పుట్టినరోజు విశిష్టమైన కుంకుమ పూజలు, మాతలచే కుంకుమ పూజలు నిర్వహించబడుతున్నాయి. ఇటువంటి సేవలు ప్రతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమం ఆనవాయితీగా వస్తుంది, ఆర్యవైశ్యులకు ఆనవాయితీగా వస్తుంటుంది. ఇటువంటి కార్యక్రమాలు ఇచ్చిన ఆర్యవైశ్యులందరూ కూడా ఐశ్వర్యాలతో దినదిన పూర్తిగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకుంటున్నారు. ఆలయ చైర్మన్ కొమరెల్లి లింగమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు యాద వెంకటరమణ, ఆవునూరు శంకర్, గుండా లక్ష్మీకాంత్, కోలెట్టి రమేష్, సహదేవ్, చంద్రప్రకాష్, గుప్తా, రావికంటి జగదీశ్వర్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్,
24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. వెల్కమ్ బ్యాక్. ఏఐఎస్ఎఫ్ పోరాట ఫలితమే ట్రినిటీ డిగ్రీ కళాశాల దోస్తు ప్రక్రియ రద్దు కావడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రేణుకుంట్ల ప్రీతం తెలిపారు. ఈ మేరకు ప్రీతం శనివారం మీడియాతో మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం అనుమతులు లేని ట్రినిటీ డిగ్రీ కళాశాలపై చర్యలు తీసుకోవాలని, దోస్తు ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతికి అందజేసిన విజ్ఞప్తి మేరకు ఉపకులపతి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ట్రినిటీ డిగ్రీ కళాశాల అనుమతులను పరిశీలించి దోస్తు ప్రక్రియను నిలిపివేయడం జరిగిందని ఉపకులపతి సంబంధిత అధికారులు వెల్లడించారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ట్రినిటీ డిగ్రీ కళాశాలపై చర్యలు తీసుకున్న సంబంధిత అధికారులకు అభినందనలు తెలిపారు. నాణ్యమైన విద్యను ఇవ్వకుండా ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, పరీక్ష ఫీజు చెల్లిస్తామని మాయమాటలు చెప్పి కళాశాలలో చేరాక ఫీజు కట్టాల్సిందేనని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. ధనార్జన ధ్యేయంగా పెట్టుకుని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి డిగ్రీ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని, గుర్తింపును కూడా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని ట్రినిటీ డిగ్రీ కళాశాలకు భవన తరలింపు పర్మిషన్ లేదని, అదేవిధంగా దానికి ఎలాంటి అనుమతులు లేవని చెప్పి గత వారం రోజుల క్రితము వీసీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని తెలుసుకోవడానికి వచ్చిన తరుణంలో ట్రినిటీ డిగ్రీ కళాశాల యొక్క దోస్తు ప్రక్రియను తొలగించడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. విద్యార్థులారా ఒక్కసారి ఆలోచించండి. అనుమతులు లేని కళాశాలకు వెళ్ళవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలో పారదర్శకంగా విత్తనాల విక్రయం ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సంబంధిత విత్తన ఎరువుల డీలర్లకు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాబోయే వర్షాకాలం విత్తన విక్రయ ప్రక్రియ, నకిలీ విత్తనాల నిర్మూలన తదితర అంశాలపై జిల్లాలోని విత్తన డీలర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ విత్తనాల లేబుల్స్, కలర్ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. లైసెన్స్ ఉన్న షాపుల్లో మాత్రమే విత్తనాలు అమ్మాలని, గ్రామంలో విత్తనాలు విక్రయిస్తే నేరమని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. గడువు ముగిసిన విత్తనాల బ్యాగులను పూర్తి స్థాయిలో స్టాక్ నుంచి తొలగించాలని, తనిఖీల సమయంలో గడువు ముగిసిన విత్తన బ్యాగులు విక్రయిస్తున్నట్లు దొరికితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. చెరిగిన విత్తనాల బ్యాగులను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించొద్దని కలెక్టర్ తెలిపారు. సబ్సిడీ ఉన్న విత్తనాలు అర్హులైన వారికి మాత్రమే విక్రయించాలని కలెక్టర్ తెలిపారు. విత్తనాల స్టోరేజ్ వద్ద నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, విత్తనాల స్టోరేజ్ వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. లైసెన్స్ లేని డీలర్లు విత్తనాలు విక్రయించడానికి వీల్లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు విత్తనాల షాప్ విక్రయదారులు రిజిస్టర్ మెయింటైన్ చేయాలని, వారి లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. విత్తన షాపులో అందుబాటులో ఉన్న విత్తనాల స్టాకు వివరాలను ఎప్పటికప్పుడు నోటీస్ బోర్డుపై నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని కలెక్టర్ ఆదేశించారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి జిల్లా స్థాయిలో పోలీస్, వ్యవసాయ, విత్తన ధృవీకరణ సంస్థల అధికారులతో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, పోలీసు అధికారులు సమన్వయంతో ఎరువుల విత్తనాల షాపులపై జాయింట్ తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు తప్పనిసరిగా రసీదు పొందాలని, ఈ అంశాన్ని విస్తృతంగా రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. BT3 పత్తి రకాల విత్తనాలకు చట్టబద్ధత లేదని, దీనివల్ల పర్యావరణం, మానవాళి జీవనశైలికి హాని చేకూరుతోందని, ఎవరైనా ఈ విత్తనాలను విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో నకిలీ విత్తనాల వల్ల పంట నష్టం గురించి రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ పేర్కొన్నారు. police officials and police are here to discuss
ఇప్పుడు చేయబోయేది ఏంటి? మీటింగ్ అంతా మనం పెట్టుకున్నది తెలియకుండా తప్పు చేసే వాళ్ళ కోసం మీటింగ్ పెట్టుకున్నాం. తెలిసి తప్పు చేస్తే చాలా కఠినంగా శిక్ష చేయడం జరుగుతుంది. అది 2-3% ఉంటారు వాళ్ళు. ఆలోచించిన ముందుగానే సమాచారం ఉంది, పోలీసు ముందుగానే సమాచారం తీసుకుంది, గ్రామంలో ఎవరు అనుకున్నారు, ఎప్పుడు అన్నారని అంత సమాచారం అందుతుంది. వాళ్ళని కఠినంగా శిక్ష తీసుకోవడం జరుగుతుంది. తెలియక తప్పు చేసే వాళ్ళకి గైడెన్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అంటే రూల్స్ ఉన్నాయి, ఇలా మేము వ్యవహరించాలి, రైతులు ఇలా ఉండాలి, సేల్ చేసేటప్పుడు కండిషన్స్ ఇవ్వాలి, తెలపడానికి మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ముందర గమనించండి. ఇప్పుడు మనం చేయాల్సింది చాలా క్లుప్తంగా మాట్లాడాలంటే ఆల్రెడీ యోగానికి చెప్పారు, మిగతా వాళ్ళకి వ్యవసాయ శాఖ నుంచి రాని వాళ్ళని తొందరగా సమర్థ చేస్తారు. విత్తనాలు ఫస్ట్ బ్రీడ్ అన్నారు, బ్రీడ్ తర్వాత ఫౌండేషన్. ఇది ఇక్కడ వరకు మనకి మార్కెట్లో రాదు. బ్రీడర్ అనేది కంపెనీలో అవుతుంది. బ్రీడర్ అంటే ఒక 2-3 వెరైటీలు తీసుకొని వాళ్ళ జెనెటిక్ ప్యూరిటీ తీసుకొని వాటిని మల్టిప్లై చేయడానికి బ్రీడర్ సీడ్ అంటారు. దాని నుంచి ఫౌండేషన్ సీడ్ని క్రియేట్ చేస్తారు. ఫౌండేషన్ సీడ్ మార్కెట్ వస్తుంది, అది కొన్ని పొలాలకే వస్తుంది, అందరూ కొన్ని పొలాలకు వస్తుంది. ఫౌండేషన్ సీడ్ వేసిన తర్వాత మనకు 2 టైప్లు వస్తాయి. ఇంకా సర్టిఫైడ్ వస్తాయి, సర్టిఫైడ్తో సహా లేబుల్ వస్తాయి. సర్టిఫైడ్ అయినా లేబుల్. ఇక్కడ ఫస్ట్ మనకి గమనించండి, లేబుల్ రంగులని గమనించండి, కలర్ కంప్లైంట్స్ ఉంటాయి. సర్టిఫైడ్ సీడ్స్కి బ్లూ ఇస్తున్నాం, మనం లేబుల్ సీడ్స్కి గ్రీన్ ఇస్తున్నాం. ఫస్ట్ లేబుల్ కలర్ని ఫీల్డ్ ఆప్షన్స్ అంతా గమనించండి, కలర్ మ్యాచ్ అవ్వాలి. కలర్ ఉంటేనే మీరు నెక్స్ట్ దాంట్లో వివరాలు చూడడం జరుగుతుంది. తమ కుమారుల జయంతులను వర్ధంతులను పురస్కరించుకుని గత 3 సంవత్సరాలుగా ప్రతి ఏటా అనాథ పిల్లలకు వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రామెళ్ల రామలింగం మంగళ దంపతులు అభినందనీయులని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి, ప్రముఖ కళాకారులు మ్యాజిక్ రాజా ప్రశంసించారు. గోదావరికని మార్కండే కాలనీకి చెందిన రామెళ్ల రామలింగం మంగళ దంపతుల చిన్న కుమారుడు రవీంద్ర కుమార్ 3 సంవత్సరాల క్రితం కరోనాతో మృతి చెందగా ఆయన 3వ వర్ధంతిని పురస్కరించుకుని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి విఠల్ నగర్లోని అమ్మ పరివార ఆశ్రమంలోని పిల్లలకు, వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా స్వామి రాజా మాట్లాడుతూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన వయసులో 3 సంవత్సరాల క్రితం నెల రోజుల వ్యవధిలోని రామలింగం మంగళ దంపతుల 2 కుమారులు కరోనా కాటుకు మృత్యువాత పడడం విచారకరమన్నారు. వారి జ్ఞాపకాల్లో గత 3 సంవత్సరాలుగా వారి కుటుంబ సభ్యులు ప్రతి ఏటా దివంగతులైన తమ కుమారుల జయంతులు, వర్ధంతులను పురస్కరించుకుని దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తమ పుట్టినరోజులు, పెళ్లి రోజులు, తమ కుటుంబ సభ్యుల జయంతులు, వర్ధంతులను ఆర్భాటంగా చేసుకోవడమే కాకుండా ఆపన్నులకు వితరణ చేసే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. గోదావరికని మార్కండే కాలనీ వాస్తవ్యుడు మిత్రుడు రామెళ్ల రామలింగం మంగళ దంపతుల కుమారుడు రవీంద్ర కుమార్ యొక్క 3వ వర్ధంతి ఈరోజు. ఆయన స్మారకంగా అమ్మ పరివార ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. 3 సంవత్సరాల కిందట ప్రపంచాన్ని కబలించి అతలాకుతలం చేసినటువంటి కరోనా మహమ్మారి కాటుకు దురదృష్టవశాత్తు రామలింగం యొక్క పెద్ద కుమారుడు శైలేంద్ర కుమార్, చిన్న కుమారుడు రవీంద్ర కుమారు ఒకరి వెనుక ఒకరు మరణించబడేది చాలా బాధాకరమైన విషయం, అత్యంత విషాదకరం. ఎదిగిన పిల్లలు, తల్లిదండ్రికి చేదోడు వాదోడుగా ఉండేటటువంటి వ్యక్తులు దూరం అవ్వడం చాలా విచారించదగింది. అయినప్పటికీ శోకతప్తంగా ఉన్నప్పటికీ వారి జ్ఞాపకంగా ప్రతి ఏడు క్రమం తప్పకుండా ఇలాంటి ఒక దాతృత్వ కార్యక్రమాన్ని రామలింగం మంగళ దంపతులు, అట్లాగే వారి సహోదరులు రాజేంద్ర కుమార్, మహేంద్ర కుమార్, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా నిర్వర్తిస్తున్నారు. ఇటువంటి దాతృత్వంలో, ఇటువంటి సహాయ కార్యక్రమంలో వారి పిల్లల్ని చూసుకోవడం, వారి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం, భవిష్యత్తులో ఇటువంటి ఒక అన్నదాన కార్యక్రమాలు కానీ అనాథ పిల్లల కోసం చేదోడు వాదోడుగా సహాయ కార్యక్రమాలు చేయడం అనేది అవసరం. ఏదో కుటుంబ పరంగా కాకుండా సామాజికంగా, సమాజపరంగా ఇలాంటివి చేయడం వల్ల అనేక మందికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి మరొకసారి రామలింగం మంగళ దంపతులను ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో రామలింగం కుటుంబ సభ్యులు శైలజ, రాజేంద్ర కుమార్, జ్యోతి, మహేంద్ర కుమార్, సుప్రియ, వైష్ణవి, విశ్వజిత్, పనుష్ణ, నిత్యసాయి, మాస్టర్ రామెళ్ల రవీంద్ర కుమార్, కృతిక్, గురుపాదంతో పాటు చంద్రపాల్, సంస్థ నిర్వాహకులు నాగరాజు, కరణ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మేడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. వెల్కమ్ బ్యాక్. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవంలో పాల్గొన్న ముస్లిం సోదరులు భక్తులకు మామిడి పండ్లు, పానీయం, మజ్జిగ పంపిణీ చేశారు. గోదావరికంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో జరిగిన 331వ ఆరాధన కురుపూజ మహోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ భక్తులకు ముస్లిం సోదరులు మజ్జిగ, పండ్ల రసాలు, పానీయాలు అందించడం, ఈ పట్టణం పారిశ్రామిక ప్రాంతం, ముస్లిం సోదరులు హిందువులు వేరువేరు కాదని తెలియచెప్పడం ఆనందంగా ఉందని ఆలయ పూజారి అన్నారు. వారికి మా దేవాలయ కమిటీ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. జంజం జేమ్స్ అండ్ జ్యువెలరీస్ మోబిన్ మాట్లాడుతూ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన కురుపూజ శుభాకాంక్షలు తెలుపుతూ 331 సంవత్సరాల క్రితమే సిద్ధప్పను తన శిష్యునిగా చేసుకుని కులాలు, మతాలు వేరు కాదని, మనుషులందరూ ఒకటేనని ఆయన ఆనాడే చెప్పారన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు వరకు కూడా మనం అందరం కలిసే ఉంటున్నామని తెలిపారు. జగద్గురు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 331 ఆరాధన ఉత్సవాలు అందరికీ శుభాకాంక్షలు. మనం ఈరోజు అనుకుంటూనే ఉంటాం, హిందూ ముస్లిం భాయ్ భాయ్, గంగా జమున తైజీబ్ అని కలిసి ఉండాలి అని అనుకుంటూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే 330 ఏళ్ళ క్రితమే శ్రీ జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వామి వారే చెప్పారు. సిద్ధప్ప ఆయన కానీ ఆయనకి శిష్యుడుగా అంగీకరించుకొని ఆయనకి అప్పటి నుంచే ఒక ముస్లింలు అందరూ ఒకటే, హిందువులు ముస్లింలు ఒకటే, మానవత్వం ఒకటే, మనుషులందరూ ఒకటే అని మెసేజ్ ఇచ్చడం జరిగింది. అలాగనే ఈ మన గోదావరికని ప్రాంతంలో శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కూడా మనకు ఎప్పుడు కూడా అందరు కలిసిమెలిసి ఉండాలి, అన్ని సందర్భంలో అన్ని పండుగలు అందరు కలిసిమెలిసి ఉండాలి, అందరు కలవాలి అని ఆదర్శం చెప్తూ ఉంటారు. ఆయనే ఆదేశాల మేరకునే ఈరోజు మనం జంజం జేమ్స్ అండ్ జ్యువెలరీస్ వారి తరపు నుంచి మజ్జిగ, జ్యూస్, మామిడికాయల పళ్ళ రసం పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముబేన్, నాజిముద్దీన్, అబీద్, సిరాజ్, సర్వార్, జాహిద్, రియాద్, సాయిబ్, ఫుర్ఖాన్, సను, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో భూ వివాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి భారత నేత మల్లారెడ్డికి ఇతరులకు మధ్య భూ వివాదం నెలకొంది. హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో భూ వివాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి భారత నేత మల్లారెడ్డికి ఇతరులకు మధ్య భూ వివాదం నెలకొనగా తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్ వేశారని, దాన్ని తొలగించాలని అనుచరులను ఆదేశించారు. మరోవైపు పోలీసులు రంగప్రవేశం చేసి వివాదంలో ఉన్న భూమిలో ఘర్షణకు దిగొద్దని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తే చూస్తే ఎలా ఊరుకున్నారంటూ పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదాన్ని దిగారు. కేసు పెడితే పెట్టుకోండి, నా స్థలాన్ని కాపాడుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ముందే మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్ను కూల్చివేశారు. గతంలో ఈ భూమి తమదేనంటూ 15 మంది వచ్చారు. 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామన్నారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని 15 మంది తెలిపారు. స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు ఇరు వర్గాలకు సూచించారు. ఎవిడెన్స్ కూడా ఉంది, డీసీపీ గారు కూడా చేసి పోలీస్ చెప్పి మీ వాళ్ళు రెస్పెక్ట్ చెప్పినాం, ఆయన కూడా చెప్పినాం.
ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన మౌలిక వసతుల పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలచే అభివృద్ధి పనులు, ధరణి దరఖాస్తులు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్తో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్తో పాటు ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ శాంతికుమార్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల పోలింగ్ను విజయవంతంగా నిర్వహించడంలో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు, ప్రభుత్వ సిబ్బంది పోషించిన పాత్రను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు మంచి పురోగతి సాధించారని, దాదాపు ప్రతి ప్రభుత్వ పాఠశాలకు అమ్మ ఆదర్శ కమిటీని ఏర్పాటు చేసి కనీస మౌలిక సదుపాయ పనులు గ్రౌండ్ చేయడం జరిగిందని సీఎస్ తెలిపారు. అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన కనీస మౌలిక వస్తువుల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని, పాఠశాలలను పునఃప్రారంభించేందుకు మనకు మరో 20 రోజుల గడువు మాత్రమే ఉందని, ఆలోగా మంజూరు చేసిన అభివృద్ధి పనులను తప్పనిసరిగా పూర్తి చేసి పాఠశాలను ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో బాలికల సంఖ్య ప్రకారం తప్పనిసరిగా ప్రత్యేకంగా టాయిలెట్లు ఉండాలని, వీటిని అత్యంత ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు హనుమానాయక్, బి గంగయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్, జిల్లా సహకార అధికారి మాల, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, సిపిఓ గంప రవీందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జయదుర్గా అమ్మవారి చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలందరిపై ఉండాలి. జయదుర్గా దేవాలయం 11వ వార్షికోత్సవంలో అమ్మవారిని వేడుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. వాసవి మాత అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలి. గోదావరికని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెనిశెట్టి నటరాజ్ శేఖర్. ఏఐఎస్ఎఫ్ పోరాట ఫలితమే ట్రినిటీ డిగ్రీ కళాశాల దోస్తు ప్రక్రియ రద్దు. ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల ప్రీతం వెల్లడి. పారదర్శకంగా విత్తనాలు విక్రయం చేపట్టాలి. జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సూచన. వేదనలోనూ వీడని వితరణ. కుమారుడు స్మృతిలో అన్నదానం ఆదర్శంగా నిలుస్తున్న రామిళ్ల దంపతులు. కేసు పెడితే పెట్టుకోండి, నా స్థలాన్ని కాపాడుకుంటా అంటున్న మాజీ మంత్రి మల్లారెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.